హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఇమ్మంతి రామారావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మహేష్ బాబు గారి గారాల కూతురు సితార ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక వీడియోస్ పెడుతూ చక్కగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తుంటుంది. లక్షల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉంది, కానీ ఏ సినిమాలో కనిపించలేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్స్ అనే కంపెనీలో ఒక యాడ్లో కనిపించింది, కమర్షియల్ యాడ్లో మంచిగా జ్యువెలరీ వేసుకుని. ఆమె పారితోషికం ఎంతో తెలుసా సార్? మహేష్ బాబు కూడా మొదటి సినిమాకి అంత తీసుకున్నాడు, ₹1 కోటి ఒక జస్ట్ యాడ్కి. మీరేమంటారు దీనికి? ఇప్పుడు పులిబిడ్డే ఒకటి. తర్వాత ఏంటంటే ఒక చిత్రమైనటువంటి వీళ్ళకి టర్నింగ్ పాయింట్స్ వస్తున్నాయి. మొదట్లో రమేష్ను అంటే మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య మహేష్ బాబు ఇద్దరు ఉండేవారు. ఎందుకో రమేష్ బాబు చాలా అందంగా ఉండేవాడు, కానీ మహేష్ బాబుకి పేరు వచ్చింది. కొడుకు దిద్దిన కాపురం చిన్నపిల్లడు హీరోకి ఎంత పేరు వచ్చిందో మహేష్ బాబుకి అంత పేరు వచ్చింది కదా. ఇక్కడ గౌతమ్ ఉన్నాడు, మహేష్ బాబు కొడుకు. గౌతము సితారలో గౌతమే బాగా, నా అంచనాకి ఏంటంటే గౌతమ్ ఆర్టిస్ట్ అవ్వడేమో అనుకుంటున్నాను. గౌతమ్ ఆర్టిస్ట్ అవ్వడేమో. మహేష్ బాబుకి ఆ మంజుల ఏదో విధంగా తప్పించుకుంది, కానీ కృష్ణ గారి ఫ్యామిలీలో హీరోయిన్గా కాకుండా సితార మాత్రం తప్పించుకోలేదు. ఎందుకంటే ఒక హీరోయిన్కి కావాల్సిన లక్షణాలన్నీ 2000% ఉన్నాయి. బాగా మాట్లాడుతుంది, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, మంచి డ్యాన్స్ ఉంది, తర్వాత మంచి చలాకీతనం ఉంది, మంచి సమయస్ఫూర్తి ఉంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఆవిడ ఒక ఇండియాని రిప్రజెంట్ చేసేటువంటి తెలివితేటలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కనుక ₹1 కోటి అంటే మహేష్ బాబు కూతురు కదమ్మా, ₹1 కోటి ఏముంది, పెద్ద కష్టం ఏం కాదు. నీకు అర్థమైందా? ఇప్పుడు కీరవానే ఉన్నాడమ్మా, కీరవానికి మ్యూజిక్ అయితే ఎంత ఇస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అనుకుంటాం, ఒక 50 లక్షలు అనుకుంటాం, ₹1 కోటి అనుకుంటాం. కానీ రాజమౌళి అన్నయ్య, రాజమౌళి కుటుంబం పెద్ద, ఎంతైనా కావచ్చు. అన్నయ్య ఈ సినిమా మొత్తం రాజమౌళి వాళ్ళ కుటుంబాన్ని అందరికీ కలిసి మొత్తం కలెక్టివ్గా ఆ అమౌంట్ ఎంత? ఒక 200 కోట్లు ఉంటుంది. ఆ 200 కోట్లలో ఎన్ని కోట్లు ఇంతో తెలియదు. అది ఇచ్చే చేతికి పుచ్చుకొని చేతికి మధ్య తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు మాట. అందువల్ల అట్లాంటి ఉండొచ్చు కదా. బికాజ్ రాజమౌళి తాలూకు అన్నయ్య కాబట్టి ఆ రెమ్యునరేషన్ ఉంటుంది. బికాజ్ మహేష్ బాబు తాలూకు కూతురు కనుక ఆ రెమ్యునరేషన్ ఉంది. ఇప్పుడు ఆ సితార కంటే అంతగా తెలియరా? ఉన్నారు కదా, వాళ్ళకు 1 లక్ష ఇస్తాం మనం, కనీసం ఓ 10,000 ఇస్తాం మనం అని వేషం కూడా చాలా అంటాం మనం. ఎందుకే అసలు అంతవరకు వెళ్తారా? అసలు అమెరికాలో ఉన్న టైమ్ స్టార్ ఏదో అంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ప్లేస్ కావాలంటే మనకి ఎంత పరపతి ఉండాలి, మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, దాన్ని మనకి అసలు అప్రోచ్ అయ్యేవాళ్ళు ఎవరు, ఈ ఇంటర్ప్రిటేషన్ చేసేవాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా సమస్యలతో కూడుకుంది. వీరికి ఏముంది, అవసరమైతే ఫ్లైట్ వేసుకెళ్ళిపోతారు, అవసరమైతే హోటల్లో నెల రోజులు ఉంటారు. మనం అలా కాదు కదా, ఇటు నుంచి అటు నుంచి ఫ్లైట్ డబ్బులకే ఆడి తల్లిదండ్రులు సంపాదించినంత పోతుంది అన్నమాట. కనుక వాళ్ళకున్న హోదా వల్ల ₹1 కోటి ఇస్తే పెద్ద ఐ డోంట్ మైండ్, పెద్ద కాదు. కానీ నేను అనుకుంటున్నాను మంచి హీరోయిన్ అవుతుంది. అంటే కృష్ణ గారు అభిమానులు చేసినట్టుగా పెద్ద గొడవ పెట్టేశారు కదా, మంజుల హీరోయిన్ అంటే పెద్ద గొడవ పెట్టారన్నమాట. కృష్ణ గారు ప్రయత్నం చేశారు, కానీ తెర కాల్చేస్తాము, పోస్టర్లు చింపేస్తాము, సినిమా ఆడడం అంటే అప్పుడు పాపం కృష్ణ గారి కూతురు యాక్ట్ చేయకుండా విరమించుకుంది. అలా కాకుండా సితార తప్పకుండా యాక్ట్ చేయాలి, పెద్ద పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు కళాకారిణి, అది సరస్వతి కటాక్షం, మన ఎవరు అమ్మ చెప్పడానికి. కనుక ఆవిడని ఎంకరేజ్ చేయడం మంచిదని నా ఉద్దేశం. ఇట్లాంటి కోట్లు, ఎన్నో కోట్లు సంపాదించాలని మనం కోరుకుందాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ కమర్షియల్ యాడ్ అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద యాడ్లో నటించిన ఏమే ఇప్పుడు త్వరలో సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? తప్పకుండా ఉంది. అదే చెప్తున్నాను నేను. ఇంటర్నేషనల్ కమర్షియల్ యాడ్లు అంటే వాళ్ళ కుటుంబంలో ఇది కొత్త కాదు. మన తెలుగు టాలీవుడ్లో మహేష్ బాబు యాక్ట్ చేసిన యాడ్లు ఇంకెవరు యాక్ట్ చేయలేదు.
ఆయన సినిమాలు ఒక ఎత్తే నడిస్తే సినిమాలతో ఈక్వల్గా ఉన్నంత రెమ్యునరేషన్ యాడ్స్ కూడా తీసుకుంటాడు కనుక వాళ్ళకి పెద్ద కష్టం కాదు ఇది. వాళ్ళకి పెద్ద ఇదేదో బ్రహ్మ పదార్థం కాదు. ఖచ్చితంగా వాళ్ళు దానికి సమర్థులు, వాళ్ళు చేయగలరు, చేసుకోగలరు అన్నమాట. కానీ సినిమాలో కూడా చాలా బాగుంటుంది. మంచి అందమైన ఫేసు, అందగత్తె, చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది. అది కొంత ఏంటంటే హైటు ప్లస్ పాయింట్ ఇది. నిన్న వాళ్ళ నాన్న ఆవిడ వస్తున్నట్టయితే ఎవరైనా హీరోయిన్ అనుకున్నాను, హీరోయిన్ కాదు సితార. కనుక అంత ఇంకా రేపు పొద్దున్న నిజంగా వయసులోకి వచ్చేసరికి 16 ఏళ్ళ వయసు వచ్చిందనుకో ఎంత అందంగా ఉంటుంది. న్యాచురల్ బ్యూటీ కదమ్మా. మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉన్న తర్వాత బ్యూటీ కాదు, మామూలుగానే బ్యూటీ. కృష్ణ గారు తక్కువ అందగాడు కాదు కదా, కృష్ణ గారి రూపం అంతా వచ్చింది ఆవిడకి. కనుముక్కు తీరు ఎంత గొప్ప అందం అది. అందువలన డెఫినెట్గా సితార మళ్ళీ కృష్ణ గారి కుటుంబంలో అపురూపమైనటువంటి లావణ్యవతి అవుతుంది. సితార అయితే ఒక వైపు ఆమె అయితే జోరు మీద ఉంది, మరి గౌతమ్ పరిస్థితి ఏంటి? గౌతమ్ కూడా, గౌతము అమ్మ కూచి అనుకుంటున్నాను నేను, సితార నాన్న కూచి అనుకుంటున్నాను. నాన్న కూచీలకి ఏంటంటే సహజ సిద్ధమైనటువంటి సౌందర్యం ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్ల అల్ప సంతోషి. నాన్న ఎత్తుకొని బొగ్గ మీద ఒక ముద్దు పెట్టినట్టయితే అతిలోక సుందరి అన్నంత అన్నం వచ్చేస్తుంది. ఆడపిల్లలు కదమ్మా, అంటే ఆ తృప్తి వేరు, ఆ తృప్తి గ్లో ఇస్తుంది. మగపిల్లలు అలా కాదు. ఆ తల్లి ఏంటంటే తల్లికి యావ ఎక్కువ, బాధ్యత ఎక్కువ. తన బిడ్డే ఇంటర్నేషనల్లో ఫస్ట్ రావాలని, చదువులో ఫస్ట్ రావాలని, ఉద్యోగాల్లో ఫస్ట్ రావాలని, ఇలా ఎక్కువ. తల్లి కొడుకుని పెంచే విధానం వేరుగా ఉంటుంది. మాట్లాడద్దు, చదువుకో, కంప్యూటర్ టైము, ప్రైవేట్ క్లాసు, ఎక్సర్సైజు, జిమ్ము అన్నీ కొడుకే చెప్తుంది, కూతురికి చెప్పదు. జనరల్గా కూతురు ఎప్పుడు ఆ నాన్న రాగానే చదువురా కూర్చో అని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఆ కూతురితో కబుర్లు చెప్పుకుంటాడు. ఆ కూతురు కబుర్లు చెప్తున్నట్టయితే పొంగిపోతూ ఉంటాడు అన్నమాట. ఆయనకి ఆ పండి కష్టాన్ని అంతటికి కూడా ఉపశమనం ఏమైనా ఉందంటే ఆ కూతురు తాలూకు ముద్దు ముద్దు మాటలన్నమాట. కనుక అక్కడ అమ్మ కూచి కనుక గౌతము కొంత ఎక్స్పోజర్ తక్కువైంది కనుక బహుశా నేను అనుకుంటున్నాను ఆయన మంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవుతాడేమో అనుకుంటున్నాను, పారిశ్రామికవేత్త అవుతాడేమో. ప్రాపర్టీస్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, సినిమా థియేటర్స్ ఉన్నాయి. వన్ హ్యాస్ టు వెటెండ్ ఫర్ దట్ కదా. ఆ బాధ్యతలు చూసుకోవాలంటే ఉండాలి కదా. మురళీమోహన్ ఉన్నాడు, అది అంత పెద్ద ప్రాపర్టీ ఉంది, మరి కొడుకుని బాగుంటాడు, మరి సినిమా యాక్టర్గా చేయవచ్చు కదా. శోభన్ బాబు ఉన్నాడు, 1,00,000 కోట్లు ఉన్నాయి, కొడుకుని సినిమా యాక్టర్ చేయవచ్చు కదా. ఆ ప్రాపర్టీలో చూస్తారు. 30 మంది 40 మంది మేనేజర్లు పనిచేస్తున్నారు వాళ్ళ దగ్గర. కనుక 40 మంది మేనేజర్ని చూసుకోవాలన్నా ఇప్పుడు గంట ముగ్గురు చెప్పని చూసి రోజంతా చూసుకోవాలి కదా వాళ్ళు. కనుక గౌతము ఈ క్యాన్ బి ఏ వెరీ గుడ్ ఇండస్ట్రియలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మచ్.